అయితే నేను పోయినసారి యేసుక్రీస్తు ప్రభు ఉపయోగించిన ఒక ఆయుధం గురించి చెప్పాను, గుర్తుందా అండి ఎవరికన్నా? చెప్పాను. దవడేం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఓకే, అయితే దవడేంక తర్వాత ఎర్రోబన్పల్లిలో వాళ్ళు ఉపవాస కూడిక పెట్టుకున్నారు. అక్కడ ఇంకోటి చెప్పాను నేను, ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఉపయోగించి ఆయన ఎట్లా యుద్ధం చేశాడని. ఈరోజు 3వ ఆయుధం, మొత్తం 7 ఆయుధాలండి. దేవుడు ఒకళ్ళు దీవిస్తే 7 కంప్లీట్ చేస్తాయి ఎప్పుడొకప్పుడు. ఈరోజు 3వ ఆయుధం గురించి తెలుసుకుందాం. 3వ ఆయుధం ఏంటి అని అంటే ఆయన యొక్క హస్తములు. ఓకే అండి, చేతులతో ఆయన చేసిన యుద్ధము. అయితే అప్పుడు దవడేంక గురించి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి 7 అంశాలు చెప్పారు, ఆయన నోటితో ఆయన చేసిన యుద్ధం. అలాగే మోషే గారు ఏం చేశారు, మరి సంసోన్ గారు ఏం చేశారు, పేతురు గారు ఏం చేశారు అని. ఈరోజు కూడా అలాగే మరి యేసయ్యకు ముందు ఆ యొక్క హస్తములను ఎవరు వాడుకున్నారు, ఎవరు ఆ హస్తములను బట్టి మరి యుద్ధం చేశారు, లేకపోతే సృష్టిని ఆరంభించారని ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏంటి అంటే 6 అంశాలండి మొత్తం, ఇది 6 అంశాలు. ఓకే, దాని తర్వాత ఇది 3 పార్ట్స్. దేవుడు ఎట్లయితే మరి ఆ 10 ఆజ్ఞలు ఎట్లయితే రాసుకున్నాడో నేను పెద్ద అక్షరాలతో రాసుకున్నాను, ఎందుకంటే దూరం చూపే కనిపిస్తుంది, దీంట్లో దగ్గరది కనపడదు, అందుకే పెద్దగా రాసుకున్నాను. ఓకే, అయితే ఇందాక నేను చూసి అంటే నేను రాసేటప్పుడు నాకు తెలియదు, అనాలిసిస్ చేస్తే ఏంటంటే 6 అంశములు ఫస్ట్ పార్ట్, 2వ భాగం ఏంటంటే 7 అంశములు, 3వ పార్ట్ ఏంటంటే 7 అంశములు, మొత్తం 20 అంశాలు వచ్చినాయి. మనం తొందరగా ముగించుకుందాం. మొదటిది ఏంటంటే యెహోవా తండ్రి తన హస్తములతో చేసిన పని. మొట్టమొదట ఏంటి అంటే ఒక బొమ్మను తయారు చేశాడు మట్టితో. ఆ యొక్క బొమ్మకి మరి ఆ యొక్క బొమ్మని తయారు చేసిన తర్వాత నాసికారంధ్రములలో ఆయన యొక్క జీవ వాయువును ఊదగా జీవాత్మ ఆయన ఎవరో కాదు కానీ ఆదాం గారు. అయితే దాని గురించి రిఫరెన్స్ చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. చాలండి, నేల మట్టితో నరుని నిర్మించి. అయితే హిబ్రూలో ఏమని ఉంటుందంటే యాత్సీర్ అని ఉంటుంది, యత్సార్ అని ఉంటుంది. ఆ హిబ్రూ ఆ పదానికి ఏంటి అంటే ఒక కుమ్మరివాడు ఒక మట్టిని ఎట్లయితే మరి తాను దాన్ని రూపొందించి చేస్తాడు, ఒక కుండను తయారు చేస్తాడు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు కుమ్మరి ఓ కుమ్మరి అనే పాటలో ఉన్నట్టు యెహోవా తండ్రి ఒక కుమ్మరి ఎలాగైతే ఒక ఘటాన్ని తయారు చేస్తారో అలా తయారు చేస్తాడు. ఇక్కడ ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఆ బొమ్మకి రూపం ఇచ్చి ఆ బొమ్మలో తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆ బొమ్మను తయారు చేసి జీవాత్మగా చేశాడు. కుండ అనే దాంట్లో జీవం ఉండదు, కానీ ఈ కుండలో లేకపోతే ఈ బొమ్మలో ఏంటి అంటే జీవం వచ్చింది. మరి ఆయన నుండి సృష్టి ఆరంభమైంది, ఆదాము నుండి. ఓకేనండి. అయితే మరి యెహోవా తండ్రి తన హస్తములతో ఎంతో గొప్ప సృష్టి తయారు చేస్తే మరి అవ్వమ్మ గారు తెలిసి తెలవక ఒక చిన్న పొరపాటుతో ఏం చేశారు అంటే పాపం చేశారు. అది 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండం. చాలండి, 2 పనులు చేసింది ఆమె. చేతితో, దేవుడు చేతితో ఒక బొమ్మను తయారు చేస్తే ఆ బొమ్మలో నుండి వచ్చిన స్త్రీ ఒక తప్పు చేసింది. ఏంటి అంటే తినకూడదన్న ఫలములను తీసుకునేటప్పుడు మనం యూజ్ చేస్తాం, తీసుకొని తిన్న తర్వాత తన భర్తకి ఇచ్చింది. 2 పొరపాట్లు చేసింది. ఓకేనా అండి. మరి ఏదన్నా తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష మరి అవ్వమ్మ ఆదాము కన్నా కానీ ఎక్కువ అనుభవించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దానికి సంబంధించి రిఫరెన్స్ చూద్దాం. కీర్తనలో 22వ అధ్యాయం 16వ వచనం. చేతులను పాదములను, ఇక్కడ చేతులు ఒకటి, మనం పాదములు తర్వాత వస్తుంది. చేతులను పొడిచి ఉన్నారు, అంతే కదా. చేతులకు గాయములు అయ్యాయి. ఎందుకు అనంటే అవ్వమ్మ గారు తన చేతిని చాచి ఆ ఫలములు తినకూడదన్న ఫలములు తిన్నందుకు యేసయ్య మీదకి శిక్ష వచ్చింది. మరి వాళ్ళు కేవలం గెంటి వేయబడ్డారు ఆ యొక్క మరి ఏదోన్న తోటలో నుండి, కానీ శిక్ష సంపూర్ణంగా వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. మరి ఇక్కడ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఆ తోటలోనే మరి ఆయన చేతులు గాయపరచబడ్డవి. ఓకేనండి. మనము చూసింది ఏంటంటే శిలువ మీద గాయపరచబడింది, కానీ ఆయన చేతులు అప్పుడే గాయపరచబడ్డాయి. ఇప్పుడంటే అవ్వమ్మ గారు చేసినప్పుడే
మరి ఆ యొక్క శిక్షని ఈయన అనుభవించాడు. నెక్స్ట్ మరలా మరి ఆయన చేతులలో నుండి వచ్చిన శక్తిని అవ్వమ్మ గారు ఆదాము గారు నిలుపుకోలేకపోయారు కాబట్టి మరి ముఖాముఖిగా యెహోవా తండ్రితో ముఖాముఖిగా మాట్లాడి మరి అంత శక్తి పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు, మోషే గారు. ఆయన చేతులను ఈయన బలపరిచాడు యెహోవా తండ్రి. ఇక్కడ చేతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఎక్కడెక్కడ మరి యెహోవా తండ్రి ఆ యొక్క మరి ఆయన చేతులలోని పవర్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందన్నది మనం తెలుసుకోవాల్సి ఉన్నది, ఆ ప్రాసెస్. ఓకేనా అండి? అయితే ఏంటి అంటే నిర్గమకాండము 16వ అధ్యాయము 11వ 17, 11. మోషే చేతిలో పవర్ ఉంది. ఆయన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. ఆయన చేతులు కిందికి దించినప్పుడు అమాలేకులు. అంటే ఆయన చేతులలో మరి నిర్ణయ శక్తి ఉంది, ఒక యుద్ధము ఎలా జరగాలి అని. ఆ నిర్ణయ శక్తి దేనిని బట్టి వచ్చిందంటే యెహోవా తండ్రి యొక్క హస్తములను బట్టి, ఆయన హస్తంలో ఉన్న శక్తి మోషే గారు మరి పొందుకున్నట్టు ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చండి. ఓకేనా అండి? మరి ఎందుకు అనంటే మోషే గారికి అంత శక్తి ఎందుకు ఇచ్చారు అనంటే పడిపోయిన ఆదాము అవ్వమ్మలకి ధర్మశాస్త్రం ఇవ్వాలి, ఒక రూల్స్ కట్టడలు ఇవ్వాలి వాళ్ళ సంతానంకి. మరి ఎలా బ్రతకాలి, ఆయన జనాంగంగా ఉండాలంటే మరి ఏం చేయాలి అని ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఇవ్వాలి మొత్తం టోటల్. మరి ఇవ్వాలి అంటే యెహోవా తండ్రి ఇచ్చినప్పుడు పుచ్చుకోగలిగే శక్తి ఉండాలి ఆ మనిషిలో. ఆ మనిషి యొక్క చేతులలో ఒక బలమైన వస్తువు పట్టుకోవాలంటే చిన్నపిల్లలు పట్టుకోలేరు, మన వంటి వారు పట్టుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ చేతులు వీక్. మరి మోషే చేతులను మొదట బలపరిచి దాని తర్వాత ఇప్పుడు మరి 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. దాని గురించి తెలుసుకుందామండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 18. ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలండి. ఒకటి ఏంటంటే మాట్లాడడం చాలించిన తర్వాత, బాగా వినండి, చాలించిన తర్వాత అంటే ఆయన ఫస్ట్ మాట్లాడడం అంటే మన నోటి నుండి వచ్చిన మాటలు గాలి మాటలు, కానీ యెహోవా తండ్రి నోటి నుండి వచ్చిన మాటలు వాక్యమైంది. ఫస్ట్ వాక్యము వినబడింది, తర్వాత ఏమైంది, రాతపూర్వకంగా అది మార్చబడింది. వాక్యం ఏమైందంటే అంటే శబ్దం ఏమైంది అనంటే రాతపూర్వకంగా వచ్చింది. 2 పలకలు, రాతి పలకలు. రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. దానికి రిఫరెన్స్ చూద్దాము. అలాగుననే మరి నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ బ్రేలితో మనం ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి రాయి, ఒకటి వేలు, ఒకటి వాక్యము. ఓకేనండి? యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శబ్ద రూపం నుండి రాత రూపంలోనికి వచ్చాడు. ఈ ఏమంటారు ధర్మశాస్త్రం కానీ లేకపోతే ఇవి బైబిల్ మొత్తము తరతరములు ఫస్ట్ ఏంటి అని అంటే అది వర్బల్గా, అంటే తండ్రుల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి పిల్లలకి తరతరములుగా అది మరి మన దేవుడు యెహోవా అని ఇలా చెప్పుకుంటూ వచ్చింది, ఒక కథలుగా చెప్తూ వచ్చింది. తర్వాత గ్రంథకర్తలు దాన్ని రాత రూపకంలో రాశారు పరిశుద్ధాత్మ తండ్రిని బట్టి. అంటే మొదట ఏమున్నది, శబ్దము. ఇప్పుడు ఒక తండ్రి కుమారుడికి చెప్తే ఏమొస్తుంది, శబ్దము. ఆయన వింటాడు, మనసులో పెట్టుకుంటాడు. అలాగున పరిశుద్ధాత్మ మరి ఇన్స్పిరేషన్, ఆయన యొక్క మరి నడిపింపును బట్టి అది రాత రూపకంలోనికి వచ్చింది. అయితే వేలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సీనాయి పర్వతం ఒకటి గుర్తుపెట్టుకోండి. 2వ భాగంలో దాని గురించి మనం తెలుసుకుందాం. ఏంటి సీనాయి పర్వతం అంటే ఏంటి, మరి వ్రేలు అంటే ఏంటి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మర్మం అనేది ఉంది వ్రేలు అనే దాంట్లో. అయితే ఈ వ్రేలు గురించి మరి యేసుక్రీస్తు ప్రభు కూడా వేలితో రాశాడు ఒక దగ్గర. అయితే అది 2006లో నాకు ఆ యొక్క మర్మము తెలియబడ్డది. నేను ముందు చెప్పినట్టు ఆత్మలోనికి వచ్చిన తర్వాత అప్పుడు 20 years బ్యాక్ ఈ యొక్క సీక్రెట్ నాకు తెలిసింది. అయితే అది చెప్పాలి అని అనుకుంటున్నాను. నిన్న మధ్యాహ్నం చెప్తుండగా అనుకోకుండా సీనాయి పర్వతం గురించి, ఇంకా మరి ఒలివల కొండ గురించి అది నిన్న నాకు మనసుకు వచ్చింది. ఆ యొక్క మరి వాక్య జ్ఞానం తెలిసి ఇంత పెద్ద మెసేజ్ అయింది, లేకపోతే అది చిన్నగా అయిపోయింది. నేను జస్ట్ ఏమని చెప్పాలనుకున్నా అంటే వేలితో వ్రాయడం అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభు నేల మీద రాశాడు ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చినప్పుడు. వ్రేలితో రాయడం అంటే ఏంటి అన్న ఒక మర్మం చెప్దాం అనుకున్నా, కానీ ఇన్ని 3 భాగాలుగా అయిపోయింది అనమాట. నిన్న మధ్యాహ్నము నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సరే అని ఇంకా అనాలిసిస్ చేస్తున్న కొంత ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఒక 6 అంశాలు
తర్వాత 7 అంశాలు, తర్వాత 7 అంశాలు, మొత్తం 3 భాగాలలో 20 వచ్చినాయి. ఓకేనా అండి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఏం చేశాడంటే యెహోవా తండ్రి మాట్లాడాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. 20వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. మోస్ట్లీ ఇది నిర్గమకాండము ఆది కాండంలోనే ఉంటుంది, తర్వాత వేరే ఉంటుంది. చాలా సీనాయి కొండ మీద ఆజ్ఞలను వివరించి చెప్పాడు 20వ అధ్యాయంలో. అవి మరి పలకల మీద వ్రాతగా వచ్చింది ఎప్పుడు అంటే 31వ అధ్యాయంలో. ఓకేనా అండి. అయితే మరి ఈ రాయి అంటే యేసు అని నేను చెప్పాను కాబట్టి దానికి సంబంధించిన రిఫరెన్స్ చెప్తాను. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 3-4. ఆ బండ క్రీస్తే. ఎందుకనగా మరి ఇంకా తాళపత్ర గ్రంథాలను ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఏ వీటిలలో రాసి ఇచ్చినా కానీ నిలబడదు. మరి క్రీస్తు అనే బండ మీద రాస్తేనే అస్థిరంగా ఉంటుంది. ఓకేనా అండి. అందుకు అక్కడ మరి యేసయ్య మరి నూతన నిబంధనలో మనకు కనబడిన పాత నిబంధనలోనే ఆయన యొక్క రూపం కనబడుతుంది. అక్కడ బండగా కనిపించాడు, 2 రాతి పలకలుగా. ఓకేనా అండి. అయితే మరి ఏమైందంటే మరి ఎట్లయితే అవమ్మ గారు చెప్పిన మాట వినలేదో ఇశ్రాయేలీలు కూడా ఆ 10 ఆజ్ఞలు పాటించలేకపోయారు. మరి దానిని బట్టి మరలా శిక్ష వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మరి సిలువలో మరి చేతులను ఇలా చాచాడు. ఓకేనా అండి. ఇలా చూపిస్తాను, ఇలా చాచాడు. ఓకేనా అండి. చాచినప్పుడు అదేమవుతుందంటే ఆ యొక్క మరి యెహోవా తండ్రి నుండి వచ్చే శిక్షను ఆపింది. ఎందుకంటే గాయములు, ఆయన ఎవరు అంటే నిష్కల్మషమైన ఒక గొర్రెపిల్ల. ఓకేనా అండి. ఆయన అభిషిక్తుడు. ఆయన యొక్క గాయములలో నుండి వచ్చినది ఆ యెహోవా తండ్రి నుండి భూమి మీద మరి మనుషులు ఉన్నారు కదా, ఆ మనుషుల మీదకి వచ్చే శిక్ష పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయన ఆపేశాడు. ఓకేనా అండి. ఆపినప్పుడు ఏమవుతుందంటే ఇలా చేసినప్పుడు ఇలా ఒక సర్కిల్ గీస్తే అర్ధవృత్తాంతం అవుతుంది. ఓకేనండి. అర్ధవృత్తం అంటే హాఫ్ సర్కిల్. ఇందాకనే చూసాను నాకు, అంటే సర్కిల్ ఏమంటారా అని తెలియదు, హాఫ్ సర్కిల్ ఏమంటారా అని చూస్తే అర్ధవృత్తం అంటే ఒక ఇంద్రధనస్సు. ఓకేనా అండి. అది ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన చేతులతో చేసిన పని ఇది. ఓకే. ఆ ధనస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అది ఏంటి అంటే ఒక అభయము. అప్పుడు నోవాహు కాలంలో మరి జలప్రలయం వచ్చినప్పుడు భయపడ్డారు జనులు, మరలా అట్లాంటిది వచ్చి తుడిపి వేస్తాడేమో అని. మీరు భయపడకండి అని ఒక అభయం ఇచ్చాడు. అప్పుడు కూడా ఆది కాండము 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. జస్ట్ చదవండి. అదండి. భూమి అంటే ఇక్కడ ఆదాము, భూమి నుండి చేయబడిన ఆదాము. ఆయనకి దేవునికి ఒక నిబంధన ఏంటి అంటే నిర్మూలము చెయ్యను, నా కోపాగ్ని మీ మీద సంపూర్ణంగా కుమ్మరించను. ఎందుకు అంటే రక్షకుడు మన కొరకున్నాడు. ఆ రక్షకుడు తన యొక్క మరి చేతులలో గాయములు పొందాడు కాబట్టి ఆ యొక్క గాయములను బట్టి మనకి రక్షణ వచ్చుచున్నది, సంరక్షణ వచ్చుచున్నది. మరి యెహోవా యొక్క మరి కోపాగ్నిని మరి చల్లార్చాలి అన్నా, మరి ఆయన యొక్క కోపాగ్నిని ఆపాలి అన్నా ఆయన యొక్క చేతులు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు మాత్రమే. ఇంతటితో సమాప్తం 1వ భాగం. అయితే 2వ భాగంలో నేను చెప్పాను ఏంటి అంటే సీనాయి పర్వతం గుర్తుపెట్టుకోండి అని. సీనాయి అని అంటే అది ఏంటి అంటే దాని హిబ్రూలో దాని యొక్క మరి మీనింగ్ చూస్తే సీనాయి అంటే ఒక ముళ్ళు. ఓకేనా అండి. ముళ్ళు ఎందుకు అని అంటే పొద, మండుచున్న పొద. నేను ఫస్ట్ చెప్పింది మీకు అదే మండుచున్న పొద గురించి. ఇక్కడ కాదు, ఏరోబన్పల్లిలో మండుచున్న పొద ఉన్నది కాబట్టి సీనాయి పర్వతం దగ్గర దానికి ముళ్ళు అనే ఒక పేరు. శనే అంటే ముళ్ళు, లేకపోతే ఒక ముళ్ళ పొద. ఓకేనండి. ఆ ముళ్ళ పొద అనబడిన పేరు కలిగిన సీనాయి పర్వతంలో మరి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇందాక మనం చదివినాం. అలాగే మరి నూతన నిబంధనలో ఒక సీనాయి పర్వతం ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. ఓకేనా అండి. అక్కడ పాత నిబంధనలు సీనాయి పర్వతం, సీనాయి కొండ ఉంది.
ఇక్కడ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువులో నాకు కనిపించింది. నిన్న మధ్యాహ్నం నేను చెప్పింది అదే. మరి యేసయ్య ఒక వ్యక్తి కాదు, ఇద్దరు వ్యక్తులను, ఒక వ్యక్తిని మరి ఆయన ద్వారా మరి ఏమంటారు స్వస్థత వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈయనలో సీనాయి పర్వతం యొక్క మరి కొన్ని లక్షణాలు కనిపించినాయి. అక్కడ సీనాయి పర్వతం మీద జరిగింది, ఇక్కడ యేసు మార్కు సువార్త 5వ అధ్యాయంలో జరిగింది, సిమిలారిటీస్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే నిర్గమకాండం 19వ అధ్యాయం ఒకటి తీసుకొని పెట్టుకోండి, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకటి తీసుకొని పెట్టుకోండి. ప్యారలల్గా నేను చూపిస్తాను సిమిలారిటీస్ అంటే ఏమంటారు, సిమిలారిటీస్ అంటే ఏమంటారంటే తెలుగులో పోలికలు, లేకపోతే సారూప్యతలు, డిసిమిలారిటీస్ అంటే వ్యత్యాసాలు. ఓకేనండి. సో సీనాయి పర్వతం గురించి ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. ఏంటి అని అంటే అక్కడ యెహోవా తండ్రి మరి ఇశ్రాయేలీయులను తమను తాము శుద్ధీకరించుకోమని చెప్తాడు, తమ బట్టలు ఉతుకోమని చెప్తాడు. అది చూద్దాం ఫస్ట్. నిర్గమకాండం 19వ అధ్యాయము 10-11 చదవండి. చాలండి. పరిశుద్ధత గురించి ఎందుకు మాట్లాడుతుంది యువతండి అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం పొందే ముందు పరిశుద్ధపరచుకోవాలి అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళలో పరిశుద్ధత లేదు. ఓకేనా అండి. కానీ ఇక్కడ మరి అలాంటిది ఇంకోటి జరిగింది. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 25-26. చాలండి. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ కూడా అక్కడ వాళ్ళ ధర్మశాస్త్రం బట్టి ఆ యొక్క రోగమును బట్టి ఆ మనిషి పరిశుద్ధత కోల్పోతాడు, అపరిశుభ్రంగా ఉంటాడు. సో అక్కడ పరిశుద్ధత లేదు, ఇక్కడ కూడా పరిశుద్ధత లేదు. అదే మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలోనే ఫస్ట్లో కూడా మరలా ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిలో కూడా పరిశుద్ధత లేదు. ఫస్ట్ సెకండ్ వర్సెస్ చదవండి. చూడండి, చాలండి. అపవిత్ర ఆత్మ. అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధంగా లేరు, ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ కూడా పరిశుద్ధంగా లేదు. ఈ యొక్క మరి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ గెరసీనుల దేశంలో ఉన్న మనిషి, ఆయన అపవిత్ర ఆత్మ పొందినవాడు. ఓకేనా అండి. ఇది సారూప్యత, మొదటి ఇది ఏమంటారు, మొదటి అంశము. రెండవ అంశం ఏంటి అంటే బౌండరీ అంటే లిమిట్స్, మేర అంటారు కదా, లిమిట్స్. ఓకేనా అండి. దానికి సంబంధించి చూద్దాం. 12వ వచనం స్టార్టింగ్లోనే చదువు. ఎక్సోడస్. పర్వతం చుట్టూ ఒక మేర, ఒక బౌండరీ గీయాలి మీదికి ఎక్కకుండా. ఏది? సీనాయి పర్వతం. ఓకేనా అండి. మరి ఇక్కడ నూతన నిబంధనలు ఉన్న సీనాయి పర్వతమైన యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన చుట్టూ ఉందా బౌండరీ అంటే బౌండరీ లేదు, ఇది వ్యత్యాసం. ఓకేనా అండి. 31వ వచనం చదవండి. జన సమూహం ఏం చేస్తున్నారు, ఈ పర్వతం మీద, యేసయ్య అనే పర్వతం మీద ఆయన మీద పడుతున్నారు. అక్కడ మాత్రము మీరు రాకూడదు, మేర దాటి రాకూడదు, వచ్చిన వాడు చనిపోతాడు. కానీ ఇక్కడ మరి నూతన నిబంధనలో వచ్చిన ఈ యొక్క యేసయ్య అనే పర్వతము, లేకపోతే ఈ పర్వతం సీనాయి, అక్కడ సీనాయి, ఇక్కడ యేసయ్య, ఈ పర్వతము మీద మాత్రం జనులు పడుతున్నారు. ఎందుకు అంటే మరి అక్కడ ఉన్న రూల్స్ ఇక్కడ లేవు. ఈయన కృప కాబట్టి, ఈయన మరి మన దగ్గరకు వచ్చిన మనలాంటి వ్యక్తి కాబట్టి అక్కడ యెహోవా తండ్రి, ఇక్కడ యేసయ్య మన పోలికలో అంటే ఆదాము సంతతి నుండి దావీదు కుమారుడైన ఈ యొక్క యేసయ్య మరి వీరికి ఏమి ఇచ్చాడు అనంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు జనులకు. నా దగ్గరికి రావచ్చు, రోగపీడితులు కానీ దూరాత్మ పట్టిన వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు అని ఆ యొక్క ఫ్రీడమ్ ఇచ్చేసాడు, ఆ యొక్క మరి స్వాతంత్రత ఇచ్చేసాడు. ఓకేనండి. ఇది రెండవది. మూడవది కూడా ఒక వ్యత్యాసం, అంటే అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగలే, అది తెలుసుకుందాం. అదేంటి అంటే అంచులు ముట్టుకోవద్దు, ఆ యొక్క పర్వతము అంచులు ముట్టుకోవద్దు. అదేంటి అంటే 12వ వచనంలో ఉంటుంది, ఎక్సోడస్.
దాని అంచును ముట్టవద్దు, గుర్తుపెట్టుకోండి, దాని అంచును ముట్టవద్దు. ముట్టినవాడు చదవండి. ఆ, ఆ, మరణ శిక్ష. ఎవరైతే ఆ అంచును ముడతారో దయచేసి వినండి, చనిపోతారు. కానీ ఇక్కడ ఈమె ఏం చేసింది? రక్తస్రావం గల స్త్రీ 27-28 మార్కు 5. ఆయన వస్త్రం ముట్టాను. అక్కడ మాత్రం ముట్టవద్దు, ముడితే చనిపోతారు. ఇక్కడ ఏమో ముట్టే ఫ్రీడమ్ వచ్చింది. ఓకేనండి. ఆయన అంచులు అంటే ఆయన యొక్క మరి రోబ్ అంటారు దాన్ని, ఆయన యొక్క వస్త్రపు అంచులను ముట్టుకున్నది ఆమె స్వస్థత కొరకు. ఓకేనండి. ఇది ఒక వ్యత్యాసము. నెక్స్ట్ ఇది 3వది. 4వది ఏంటి అంటే బూర. 4వ అంశము బూర. అక్కడ ఒక బూర ఊదబడుతుంది, ఇక్కడ బూర ఊదబడకుండా కానీ జనులకు సమాచారం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు గురించి. దాని గురించి చూద్దాం. 16వ వచనం. బూర యొక్క మహాధ్వని. బూర అంటే ఒక ఏమంటారు, హెచ్చరిక, లేకపోతే ఒక మరి చాటింపు, బూర ధ్వని. ఓకేనండి. అయితే ఇక్కడ 27వ వచనం స్టార్టింగ్, మార్కు 5. విన్నది ఏంటి అంటే అంతే అండి. అక్కడ బూర ఊదినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఒక హెచ్చరిక వచ్చింది. ఓకే, మనం ఇంకా సమీపించొద్దు ఈ యొక్క మరి పర్వతంకి అని. ఇక్కడ కూడా ఆమె ఏం చేసిందంటే బూర ధ్వని ఆమె చెవులలో వినబడ్డది. యేసు గురించి విని ఆమె ముందడుగు వేసింది. ఓకేనండి. ఇది ఒక సారూప్యత అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక సారూప్యత ఉన్నది, మరి వణకుచు. ఓకేనా అండి. 16వ వచనం. వాళ్ళు ఏం చేశారంటే వణికారు. అవన్నీ జరుగుతున్న పర్వతము మీద జరుగుతున్న అవన్నీ మార్పులు చూసి వారు ఏం చేశారంటే భయపడ్డారు, ఇశ్రాయేలు జనాంగం. అయితే మరి ఈమె కూడా సేమ్ సారూప్యత అన్నట్టు ఈమె కూడా వణికింది. అది 33వ వచనంలో ఉంటుంది. చూశారండి, అక్కడ వాళ్ళు వణికారు, ఇక్కడ వీళ్ళు వణికారు. సారూప్యత ఇది. ఓకేనండి. నెక్స్ట్ 1 2 3 4 5 ఫిఫ్త్ అంశం చూద్దాము. ఫిఫ్త్ కాదు, 6th అంశం చూద్దాం. పవర్ అంటే ఏంటి అంటే శక్తి. మరి యెహోవా తండ్రి దిగగా మరి శక్తి ఆ యొక్క సీనాయి పర్వతంను కమ్ముకోలేను. అది ఎక్కడ ఉంటుంది అంటే 18వ వచనం. అంత శక్తి, ఆ పర్వతం కంపించే అంత శక్తి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చింది. అయితే ఇక్కడ కూడా అలాగనే జరిగింది. ఏంటంటే 30వ వచనం. దానికి ముందు చదవండి ఒకసారి. 29th అనుకుంటారు. 29th చదువు. 28th చదువు. చదువు. యేసు క్రీస్తు ప్రభు తనలో ప్రభావము వెళ్ళెను. సో అక్కడ పవర్ డిశ్చార్జ్ అయింది. పవర్ అంటే శక్తి దిగి వచ్చింది సీనాయి పర్వతం మీదకి యెహోవా తండ్రి రాగా. మరి ఈ పర్వతంలో కూడా శక్తి ఉన్నదని మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇది ఒక సారూప్యత. లాస్ట్ ఏంటి అంటే ఇది కూడా ఒక సారూప్యతే. ఏంటి అని అంటే మరి సీనాయి పర్వతం మీద దేవుడు యెహోవా తండ్రి మరి 10 ఆజ్ఞలను ఇచ్చాడు, ధర్మశాస్త్రంను మోషేకు అందించాడు. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే తన యొక్క స్వస్థతని ఇచ్చాడు. ఓకేనా అండి. అక్కడ ధర్మశాస్త్రం ఇస్తే ఇక్కడ స్వస్థత ఇచ్చాడు. దీనితో ఈ యొక్క మరి భాగం అయిపోయింది. 2 భాగాలైనవి. 3వ భాగంలోనికి మనం వస్తున్నాం. లాస్ట్ ఇంకొక సీనాయి పర్వతము, ఒలివల కొండ. ఈ రెండింటికి కూడా కొన్ని సిమిలారిటీస్ నేను తెలుసుకున్నానండి నిన్న వాక్యం చదువుతుంటే.
అది దయచేసి చూడండి. ఏంటి అంటే సీనాయి అని అంటే నేను ముందు చెప్పాను కదా, ముళ్ళు అని. ఓకేనా అండి, దాని అర్థం ముళ్ళు లేకపోతే ముళ్ళ పొద అని సీనాయి. మరి ఒలివల కొండ అంటే ఏంటి అంటే ఆలివ్ ట్రీ, అంటే ఒలివ చెట్టు. అక్కడ ముళ్ళు అయితే ఇక్కడ చెట్టు. ఓకేనా అండి, ఆ ముళ్ళుతో బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ముళ్ళ పొద, ఇక్కడ ఒక చెట్టు, ఒక ఒలివ చెట్టు, ఆలివ్ ట్రీ అంటే ఒలివల కొండ. ఓకేనండి, మరి ముళ్ళుతో ఏం జరుగుతుంది? ముళ్ళు ఎవరికన్నా గుచ్చుకుంటే ఏమవుతుంది? గాయం అవుతుంది. అంటే ధర్మశాస్త్రము గాయపరిచింది. ఎందుకు గాయపరిచింది అంటే వాళ్ళు చేయలేకపోయారు. ఎవరి ఇది గాయపరిచింది అంటే యేసయ్య. మరి ఆయన యొక్క గాయాలు, ఆ గాయాలు మనకు కూడా అవుతాయి. ఎందుకనంటే మనం శాపం పొందుతున్నాం. మరి ధర్మశాస్త్రమే కానీ అప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు మరి నూతన నిబంధన మనం పాటించకపోయినా, యేసయ్య చెప్పింది పాటించకపోయినా కానీ మరి మనము ఏమంటారు శిక్షకు బద్దులం అవుతాం. శిక్ష వచ్చినప్పుడు గాయం జరుగుతుంది. అది హృదయంకే కావచ్చు, మరి మన శరీరంకే కావచ్చు. ఓకేనా అండి, ముళ్ళును బట్టి అక్కడ గాయం జరిగింది సీనాయి పర్వతం మీద. మరి ఇక్కడ ఒలివల కొండ మీద ఏం జరిగింది అంటే నూనె. ఓకేనా అండి, అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ ముళ్ళు, ఇక్కడ ఒలివల చెట్టు లేకపోతే ఆ యొక్క కాయలలో నుండి నూనె. అక్కడ గాయం అయితే ఇక్కడ మందు. అక్కడ ఒక జబ్బు వచ్చింది, జబ్బుకి ఇక్కడ మందు కనుగొన్నాడు యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధనలో జబ్బు, కొత్త నిబంధనలో దానికి విరుగుడు, దానికి లేకపోతే ట్రీట్మెంట్, దానికి అంటే నయమయ్యే ఒక ట్రీట్మెంట్. ఓకేనా అండి, అయితే అక్కడ ముళ్ళు ఏం చేసింది? గాయం చేసింది. మరి ఆ ముళ్ళుని హీల్ చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అది తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. చాలండి. సో నూనె, జబ్బుగా ఉన్న వ్యక్తికి ఏంటి అని అంటే నూనె రాయడం. ఆ నూనె ఏంటి అంటే ఒలివ నూనెనే. దానికి రిఫరెన్సెస్ ఉన్నాయి, అది మనం తెలుసుకుందాం. సో గాయమైంది అక్కడ దేనిని బట్టి? ధర్మశాస్త్రంను బట్టి గాయం అయితే ఆ గాయములకు మరి విరుగుడు ఈ యొక్క నూనె. ఆ నూనె ఒలివల నూనె ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. దానికి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా చూద్దాం మనము. ఎక్సోడస్ నిర్గమకాండము 30వ అధ్యాయము 24వ వచనం. ఆ డోర్ పెట్టండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ఏంటంటే ఒలివల నూనె. మోస్ట్లీ ఇస్రాయేలీలు ఒలివల నూనెనే వాడి ఉన్నారు. ఎందుకు అంటే ఒలివల నూనె అనగా ఆలివ్ ట్రీ కానీ మరి ఆ యొక్క కాయ కానీ యేసుక్రీస్తు ప్రభునే సూచించుతున్నది. ఎందుకంటే గాయమును మాన్పున్నది ఈ యొక్క ఒలివ నూనె. మరి శాపమును బట్టి వచ్చిన ఆ యొక్క ఫలితములను మరి మనం పోగొట్టుకోవాలంటే మరి యేసుక్రీస్తు అనే ఒలివ నూనె మనము రాసుకోవడం అంటే అది మనకి అప్లై చేసుకోవడం కాదు. ఏసే మనకి మందు. అది మన పాపములకు, పాప ఫలితములకు, శాప ఫలితములకు మందు ఎవరు అంటే యేసయ్యనే. ఆయన యొక్క మరి ఆయనను మనలో ఉంచుకుంటే మనము ఇది నూనె రాసుకోవాలని చెప్పి మనము ఒలివల నూనె రాసుకున్న, కొబ్బరి నూనె రాసుకున్న తగ్గదు. దానికి మందు ఏంటి అంటే యేసయ్య మనలో ఉంటే మనకి అది నయమవుతుంది. అది మరి ఆత్మరోగమే కానీ శరీరం యొక్క రోగమే కానీ అది నయమవుతుంది. ఓకేనండి, అయితే మరి యేసయ్యనే ఆ యొక్క ఒలివల నూనె అని తెలుసుకుంటే ఇంకొకటి ఉంది. యెషయా గ్రంథం 53:5. చాలండి. దోషములను బట్టి నలుగొట్టబడెను అంటే ఆ యొక్క ఒలివల మరి కాయలు ఎట్లయితే నలుగొట్టబడ్డాయో మరి ఈయన కూడా నలుగొట్టబడితేనే ఆయనలో నుండి రక్తం వచ్చింది. ఆ రక్తము నుండి మనకి స్వస్థత వచ్చుతున్నది. మరి గాయపరచబడింది ఎందుకు అనంటే ఈ యొక్క మరి సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ఆ యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడైతే మనం పాటించలేదో దానిని బట్టి, ఆ యొక్క ముళ్ళును బట్టి మరి గాయమైంది ఎవరికి అంటే యేసయ్యకే. మన గాయములన్నిటినీ ఆయన వహించాడు కాబట్టే మనకు స్వస్థత వస్తున్నది. ఓకేనా అండి, సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం వేయబడితే మరి ఈ యొక్క ఒలివల కొండ మీద ఏమొచ్చింది అనంటే
కృప వచ్చినది. ఓకేనా అండి? అక్కడ ధర్మశాస్త్రము, ఇక్కడ కృప. అయితే దానికి సంబంధించింది మనము టోటల్గా తెలుసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి చదవండి. యోహాను సువార్త 8వ ఒలివల కొండకి వెళ్ళి వచ్చాడు యేసయ్య. అక్కడ సీనాయి పర్వతము మీద మోషే ఉన్నాడు. ఇక్కడ ఒలివల కొండకి యేసయ్య వెళ్ళాడు. మోషే ధర్మశాస్త్రంను సూచిస్తే యేసయ్య మరి కృపను సూచించుతున్నాడు. ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటి అంటే చదవండి, అది ఫుల్ చదువు. ఇది అందరూ చదవండి దయచేసి. టోటల్ మీనింగ్ దీంట్లోనే ఉంటుంది. మొదటి వచనం నుండి 11 వరకు ఉంటుంది. టోటల్ ఒకసారి చదివేసేయండి. చాలండి. ఇక్కడ కొన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు మరి అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం పాటించుతున్న వారు ఇక్కడ ఏం చేశారంటే ఈమెకు శిక్ష విధించాలి అని అనుకున్నారు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని. అయితే అక్కడ మరి ధర్మశాస్త్రం ఉంటే యేసయ్య ఇక్కడ కృప చూపించాడు ఆమె పట్ల. ఓకేనా అండి? ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సింది, ముఖ్యమైన అంశము నేను చెప్తా అన్న సీక్రెట్ ఏంటంటే, నేల మీద ఏదో రాయిచుండెను 2 సార్లు రాస్తాడు. మరి దానికి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అది మరి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదండి. అంటే ఏం రాశాడు అన్నది ఎవరికి తెలియదు. ఏదో రాస్తుండెను అని చాలామంది పెద్ద పెద్ద పాస్టర్స్ చెప్పారు. ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, ఎవరైతే మరి పాపాలు చేశారో, అక్కడ రాళ్ళతో కొడుతున్నారో వాళ్ళ పేర్లు రాశాడు, వాళ్ళ మరి పాపాలు రాశాడు అని చెప్పారు. కానీ నాకైతే అది అంతగా నాకు ఇది కాలేదు. అయితే నా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నాకు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, మరి ఆయన ఏదో రాయిచుండెను. ఇక్కడ రాత ఉన్నది మరి సీనాయి పర్వతం మీద. అక్కడ మరి మోషేకి ఇచ్చిన మరి ఆ యొక్క మరి 2 పలకల మీద 10 ఆజ్ఞలు యెహోవా తండ్రి తన వ్రేలితో రాశాను. అక్కడ తండ్రి రాస్తే ఇక్కడ కుమారుడు రాశాడు. ఓకేనండి? సీనాయి పర్వతం మీద తండ్రి రాస్తే యెహోవా తండ్రి, ఆయన అడుగుజాడలలోనే నడుస్తూ ఈయన నేల మీద రాశాడు. ఆయన మరి రాతి పలకల మీద రాశాడు, ఈయన మరి నేల మీద రాశాడు. ఆ రాయడం ఏంటి అన్నది మనం చూద్దాము. ఓకేనండి? నిర్గమకాండం 31వ అధ్యాయము 18. ఇందాక నేను చెప్పింది అదే, వేలితో వ్రాయబడిన పలకలు. తండ్రి ఏం చేశాడో కుమారుడు అదే చేశాడు. అయితే కుమారుడు చేసింది మళ్ళా ఇంకోసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 6. వ్రాయించుంటాను. ఓకే, 8 కూడా చదవండి ఒకసారి. సో 2 సార్లు రాశాడు. ఓకేనండి? తండ్రి అక్కడ 2 సార్లు రాశాడు. ఒకసారి ఆయన మరి 2 పలకలు ఇచ్చినప్పుడు మరి మోషే కోపాగ్నికి మరి అవి బలైపోయాయి. ఆ 2 పలకలు, అది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పగలగొట్టేస్తాడు మోషే గారు. మరలా రాస్తాడు. అక్కడ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు. ఓకేనండి? అదొక సారూప్యత. అయితే మరి అక్కడ ధర్మశాస్త్రమును బట్టి ఈ యొక్క మరి వ్యభిచారానికి శిక్ష ఉంటే ఆ శిక్షని రద్దు చేసింది యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ.
ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? నేను కూడా శిక్ష విధించను. ఎవరు విధించలేదంటే ఎవరు విధించలేదంటే నేను కూడా విధించను. ఓకేనా అండి? అయితే ఇంకోటి ఏంటి అనంటే మరి అక్కడ విన్నారు ఇశ్రాయేలీయుల జనాంగము, సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయుల జనాంగము యెహోవా తండ్రి మాట్లాడితే విన్నారు. మరి ఇక్కడ కూడా విన్నారు. ఓకేనా అండి? అది 20వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 21. వివరించి చెప్పాను. ఓకేనా అండి? వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలు మరి శ్రద్ధగా విని ఉన్నారు. మరి ఇక్కడ కూడా విని ఉన్నారంట. ఎవరు? వాళ్ళు ఎవరైతే రాళ్ళు రూబనీకి వచ్చారో ఆ యొక్క స్త్రీ మీద. 8వ అధ్యాయము 9, యోహాను సువార్త 8:9. మాట విని. ఓకేనా అండి? చాలు. మాట విని అక్కడ యెహోవా తండ్రి మాట్లాడితే ఇశ్రాయేలీయులు విన్నారు. ఓకేనా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి రాయిస్తుంటే వాళ్ళు విన్నారట, ఆయన మాట్లాడలేదు. బాగా అర్థం చేసుకోండి. అక్కడ యెహోవా తండ్రి మాట్లాడితే విన్నారు, ఈయన మాట్లాడలేదు. ఆ రాళ్ళు రువే వాళ్ళతోటి విన్నారు. ఎక్కడ విన్నారు, ఎలా విన్నారు అన్నది మనం తెలుసుకుందాం. ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటి అంటే మరి నేల మీద రాశాను. మరి ఆయన పలకల మీద రాశాడు. ఈయన ఏం చేశాడంటే నేల మీద రాశాడు. ఆ పలకలు అంటే ఏంటి అని అంటే రాతి పలకలు. ఏసయ్య యొక్క మరి ఏసయ్యనే అని చెప్పారు. ఓకేనా? 2 రాతి పలకలు ఎవరు అంటే ఏసయ్య. మరి ఇక్కడ నేల అంటే ఎవరు అని అంటే ఆదాము. నేల నుండి తీయబడిన ఆదాము, ఆదాములో నుండి వచ్చిన మనము. ఓకేనా అండి? ఆ రాయడం ఏంటి అని అంటే ఏదో కాదు, కానీ మన యొక్క మరి మనసాక్షి గద్దిస్తుంది కదా, ఆ గద్దింపే. మరి వాళ్ళు ఎందుకు ఆమె మీద రాళ్ళు రువ్వలేకపోయారంటే వాళ్ళ మనస్సాక్షి గద్దించింది. ఓకేనా అండి? నేల మీద రాయడం అంటే వారి యొక్క, బాగా వినండి, వారి యొక్క హృదయముల మీద రాశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రాయడంను బట్టి వారు గద్దింపబడ్డారు ఆత్మలో. వారి యొక్క మనస్సాక్షి వారిని గద్దించింది. నువ్వు పాపివై, నువ్వు వ్యభిచారివై, నువ్వు లేకపోతే దొంగవై, లేకపోతే ఇంకేదన్నా అబద్ధాలు మోసం చేసే వాళ్ళు నువ్వై ఉండి నువ్వు ఇతరులకు ఎందుకు తీర్పు తీరుస్తున్నావని వాళ్ళ మనసాక్షి గద్దించింది. కాబట్టే వాళ్ళు రాళ్ళు రువ్వకుండా వెళ్ళిపోయారు. చిన్నవారు వచ్చారు, పెద్దవారు వచ్చారు. అంటే ఆ దినములలో ఎటువంటి స్థితి ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారో చూడండి. చిన్న పిల్లలు కూడా ఆ యొక్క స్త్రీని కొట్టాలి అని వచ్చారంటే వారిలో అసలుకి దైవత్వం అనేది, మానవత్వం అనేది లేదు. మరి అది గుర్తు చేసింది ఎవరు? గద్దింపు ఇచ్చింది ఎవరు? వారి యొక్క మనసు గద్దింపబడినట్లుగా చేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ యెహోవా తండ్రి మరి పలకల మీద రాశాడు, 2 రాతి పలకల మీద. అది యేసయ్య. మరి అది వినట్లేదు, ధర్మశాస్త్రంని వినట్లేదు ఇశ్రాయేలీయులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మరి రూట్ అంటే వేరుకే మరి మందు ఇస్తే ఆ చెట్టు బాగుపడుతుందని. వేరు అంటే ఏంటి అంటే మన్ను నుండి తీయబడిన మనము మనుషులమి. మరి మన మనసాక్షి గద్దిస్తేనైనా మరి మనం మాట వింటాము. మరి దేవుడి యొక్క వాక్యము చదివి మనం ఎట్లా మారట్లే కాబట్టి మన మనస్సాక్షి గద్దిస్తేనైనా మరి మనం వింటాము అన్న ఒక సదుద్దేశంతో మరి నేల మీద వ్రాసాను. దీనికి మరి సీక్రెట్ కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ కానీ ఏంటి అని అంటే అదే. నేల మీద 2 మార్లు రాశాను అని అంటే దాని అర్థం అదే అండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటి అంటే మరి యెహోవా తండ్రి తన యొక్క చేతులతో చేసిన కార్యాలు మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభువు గారు చేశారు. మరి మోషే గారు వారి యొక్క శక్తిని పొంది ఆయన కూడా మరి గొప్ప గొప్ప కార్యాలు ఐగుప్తులో చేసి ఫరో రాజ్యాన్ని మరి ఓడగొట్టించి ఉన్నాడు. మరి మనము నెక్స్ట్ ఏం చేయాలి అన్నది అంటే శిష్యులు కానీ మనం కానీ మరి ఆ శక్తిని ఎలా పొందుకున్నాము అని తెలుసుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు దేవుణ్ణి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది మరి ఆయన నామములో మరి సువార్త ప్రకటిస్తారో వారు కూడా యెహోవా తండ్రి యొక్క హస్తంలోని శక్తి, యేసయ్య హస్తంలోని శక్తి వారు కూడా పొందుకుంటారు. వారు చేతులు ఉంచినప్పుడు మరి స్వస్థత కలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఇదే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 17. చూడండి మరి వాళ్ళు శిష్యులు కూడా మరి యేసయ్య మరి తన శిష్యులకి ఎంత గొప్ప మరి ఒక
అద్భుతాలు చేసే ఒక శక్తి, లేకపోతే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక అవకాశం ఇచ్చాడో, ఎంత గొప్పగా దీవించుకున్నాడో చూడండి. మరి శిష్యులు అంటే శిష్యులే కాదు, శిష్యులని నమ్మి మరి తోమా గారు మరి భారతదేశానికి వచ్చాడు. మరి ఆయన మరి వేలుతో చూశాడు, ఓకేనా అండి. వేలుతో వీళ్ళిద్దరూ రాస్తే ఈయన ఏం చేశాడంటే వేలుతో గుచ్చాడు. యేసయ్య మరి ఆయన యొక్క గాయంలోకి చూసి నమ్మాడు, గుచ్చి నమ్మాడు. వేరే వాళ్ళు చూడక నమ్మారు. కానీ తోమా గారు ఏం చేశారంటే నేను నమ్మానంటే యేసయ్య మళ్ళా బతికాడంటే నేను నమ్మానని చెప్పి ఆ గాయములలో ఏం చేశాడు, తెలుసో తెలియకుండా ఏం చేశాడంటే ఈయన వేలు పెట్టాడు. వేలు పెట్టడం బట్టి వారికన్నా గొప్ప స్థితి ఈయనకి ఏమొచ్చిందంటే, వారు చిన్న చిన్న దేశాలను మరి వారిని బట్టి చిన్న చిన్న దేశాలు మారాయి, యేసయ్యలోనికి వచ్చారు. మరి భారతదేశం ఇంత 140 కోట్ల జనాభాలో మరి ప్రతి ఒక్క వ్యక్తి ఒక మరి తోమా గారి అకౌంట్లోనే పడతాం మనం రక్షణలోనికి వచ్చామంటే అది తోమా గారి యొక్క మరి గొప్పతనమే. ఆయన ఎందుకు అంత స్పెషల్ పవర్ పొందాడంటే ఆయన గాయంలో వేలు పెట్టి చూశాడు. ఆయన ఒక మరి తోమా గారిని చాలా వీక్గా మాట్లాడతారు చాలామంది యాజకులు. ఏంటి అని అంటే ఆయన అల్ప విశ్వాసి, లేకపోతే ఆయన విశ్వాసం గొప్పది కాదని. ఆయన విశ్వాసం గొప్పది కాదని తెలిసి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకన్నా గొప్ప ప్రత్యేకత ఒకటి ఇచ్చాడు. ఏంటి అంటే ఆయన గాయములలో వేరే వాళ్ళకి ఆపర్చునిటీ లేకుండా పోయింది. ఈయన కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా కూర్చుని ఉంటే వాళ్ళు కూడా ఇంకా సపరేట్ శక్తి వచ్చిండేది. ఇప్పుడు పేతురు గారు కానీ లేకపోతే అప్పుడున్న వాళ్ళు మార్చిన వాళ్ళకన్నా కానీ మరి తోమా గారిని బట్టి ఇంత పెద్ద భారతదేశం ఇప్పుడు పాపులేషన్ వైజ్ మనది పెద్దది అన్నిటికన్నా. మరి ఇక్కడ క్రైస్తవత్వం వచ్చిందంటే ఆ తోమా గారు. మరి తోమా గారు అంత పెద్ద గొప్ప కార్యం చేయగలిగారంటే ఆయన గాయములలో మరి వేలు పెట్టి చూశాడు, ఆయన శక్తి పొందాడు. మనము ఇప్పుడు యేసయ్య గాయములలో మనం వేలు పెట్టి చూడలేము, కానీ మరి ఆయన యొక్క గాయములలోని శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఆయన యొక్క పంచేంద్రియములలో, ఆయన యొక్క పంచ గాయములలో ఉన్న శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఓకేనండి. ఈరోజు మనం మళ్ళీ క్లుప్తంగా ఒక్కసారి లాస్ట్ ఫైనల్ ర్యాపప్ చేసేస్తాం. ఫస్ట్ దాంట్లో తెలిసింది ఏంటి అంటే యెహోవా తండ్రి మోషే గారు మరి ఏం చేశారు వారి యొక్క హస్తములను బట్టి. రెండో భాగంలో సీనాయి పర్వతము, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు, ఇద్దరికి ఉన్న సారూప్యతలు వ్యత్యాసాలు. నెక్స్ట్ వస్తే ఒలివల కొండ, సీనాయి పర్వతము, మరి ఇక్కడ జరిగిన అద్భుతాలు, అక్కడ జరిగినది ఏంటి అని. ఇవన్నీ మరి మీరు గుర్తుపెట్టుకొని, మరి ఇంత కష్టపడి చెప్పినందుకు మీరు గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మీరు మరి ప్రవర్తిస్తే మరి మీకు ఆ దీవెన, నాకు దీవెన, విన్న మీకు దీవెన. ఇప్పుడు నేను చెప్పాను, మీకు శబ్దం వినిపించింది, ఆ శబ్దము క్రియారూపకంలో వచ్చి మీ ప్రవర్తనలో మరి మార్పు వస్తే, నా ప్రవర్తనలో మార్పు వస్తే, ఇప్పుడు చెప్తున్నప్పుడు నేను కూడా విన్నాను కాబట్టి నాలో కూడా మార్పు. ఇప్పుడు నేనేమి గొప్ప కాదు, లేకపోతే నేను మీ నుండి సపరేట్ అయిన వ్యక్తిని కాదు. మీకు చెప్తున్నప్పుడు నాకు కూడా ఇవన్నీ వినిపించింది కాబట్టి నాలోను మీలోను అందరిలోనూ మార్పు వచ్చి మరి చేయాల్సింది ఏంటి అని అంటే మరి యేసయ్యకి ప్రార్థించడమే. ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, ఇవే యేసయ్య చేశాడు. కొత్తగా ఏమీ చేయలేదు, ఎవరు చేయలేని ఆయన చేశాడు. ఆయన శత్రువులను ఆయన ప్రేమించాడు, వారిని క్షమించాడు, వారి కొరకు ప్రార్థించాడు. మరి దీనులను, దరిద్రులను, మరి దిక్కులేని వారిని, లేకపోతే మరి ఆ స్వస్థతతో ఉన్న వారిని ఆయన స్వస్థపరచాడు. మనం స్వస్థపరచలేకపోవచ్చు, వారి గురించి ప్రార్థన చేయవచ్చు. మరి ఎవరి గురించి అన్నా మరి ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వీరికి బాగాలేదు ప్రార్థించండి అని ప్రార్థించాలి. యాజకుల కుటుంబం గురించి ప్రార్థించాలి, మరి ఈ యొక్క పాలెం గురించి ప్రార్థించాలి, మీ గురించి మీరు ప్రార్థించుకోవాలి. మరి దూర ప్రాంతంలో ఇక్కడ నుంచి దూర ప్రాంతం వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు, మరి ఎంతో కష్టపడి చదువుకునే వాళ్ళు ఉంటారు, వారందరి గురించి ప్రార్థన చేసి ఎప్పుడైతే మరి మన యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలో ఆయన యొక్క మరి పోలిక చొప్పున మనము మరి నివసిస్తామో, జీవిస్తామో, మరి యేసయ్య చేతులలోని శక్తి మనలోనికి వచ్చి మరి యేసయ్య దగ్గరికి వెళ్ళే మరి గొప్ప భాగ్యం మనం అందరం పొందుకుంటాం. ఈ యొక్క చిన్ని వాక్యం దేవుడు దీవించును కాక. కాబట్టి మనం కూడా వేసుకునే ఉన్నాం కాబట్టి